అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణాపూర్ అనే ఒక పార్వీ ఫామ్ హౌస్ ముందు అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. అక్కడ ఒక పూర్తిగా కూడా ఐటీ సెక్టర్కి పనిచేసిన ఉద్యోగులందరూ తెలిసి ఒక పార్టీ చేసుకోవడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంట్లో ఉన్న ప్రధానంగా పార్టీ చేసుకున్న వ్యక్తిని అతి దారుణంగా హతమార్చారని తెలుస్తుంది. అంటే ఏదైతే స్విమ్మింగ్ పూల్లో అతని తోసి చంపారని అయితే పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదంతా కూడా గట్కేసర్లో చోటు చేసుకుంది ఇన్సిడెంట్ అంట. పార్వీ హౌస్లో ఇదంతా ఘటన చోటు చేసుకుంది. ఐటీ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఒక బర్త్డే పార్టీ ఉంది అన్న కారణంగా, అంటే ఎవరైతే ఆ టీంలో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయీ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి బర్త్డే పార్టీ ఉంది, అందుకే మనం ప్రైవేట్గా ఒక ఏదైతే ఫామ్ హౌస్లో అందరం పార్టీ చేసుకుందామని సుమారుగా 23 మందికి ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 13 మంది ఆడవాళ్ళు, 10 మంది బాయ్స్ వరకు వచ్చారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మనం చూస్తున్నట్టయితే ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉందో ఆ స్విమ్మింగ్ పూల్ మనకు తెలుస్తుంది ఆల్మోస్ట్ ఒక 6 feet అంత స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్లో ప్రధానంగా ఒక వ్యక్తిని నూకి మరి అతి దారుణంగా హతమార్చారని అయితే తెలుస్తుంది. కావాలని ఏదైతే అతను తేజ్గా గుర్తించారు. తేజ్ అన్న వ్యక్తిని ఆ వాటర్ ఏదైతే 6 feet వరకు ఉందో ఆ వాటర్లో తోసి చంపారని తెలుస్తుంది. అజయ్ అన్న వ్యక్తి ఐటీ కంపెనీలో ఒక మేనేజర్గా పనిచేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ముగ్గురికి పడేది కాదు. ఎవరైతే లోకేష్ సాయి కుమార్ అన్న వ్యక్తి, మరి రంజిత్ కుమార్, అదేవిధంగా శ్రీకాంత్, ఈ ముగ్గురు కలిసి అతన్ని స్విమ్మింగ్ పూల్ వరకు తీసుకొచ్చి, అతనికి ఈత రాదు, అజయ్ కుమార్ అన్న వ్యక్తికి ఈత రాకపోయినా కూడా అతని స్విమ్మింగ్ పూల్లో నూకి కాసేపు వాళ్ళు జలకాల ఆడిన తర్వాత అతను అక్కడనే నూకేసి వదిలేసి ఒక 30 నిమిషాల తర్వాత అతని పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించకుండా, అంటే అందరూ కూడా మద్యం మైకంలో ఉన్నారు, అందరూ కూడా మందు తాగుతున్నారు. ఆ నిమిషంలో అతను వదిలేసినప్పటికీ ఒక 30 నిమిషాల వరకు ప్రాణాలతో కొట్టుమిట్లు ఆడుకొని చనిపోయాడు. 30 మంది ఉన్నారు. మనం మొత్తం మీద ఒకసారి ఫామ్ హౌస్ చూస్తున్నట్టయితే నిర్వాహకులు ఎవరైతే ఫామ్ హౌస్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళైతే కీస్ వేసుకోవడం అయితే జరిగింది. ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా ఇదంతా కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి క్లూస్ టీమ్స్ అంతా వీళ్ళంతా ఆధారాలు సేకరిస్తారు. సో ఇన్సైడ్ వెళ్ళడానికి దారి లేనప్పటికీ కూడా మనం ఒకసారి చూస్తుంటే ఈ ఫామ్ హౌస్కి కూడా ఉదయం టైంలో, అంటే ఏదైతే ఫస్ట్ రోజు పార్టీ జరిగింది, ఫస్ట్ రోజు మార్నింగ్ 10 o'clock వీళ్ళు చెక్ ఇన్ అయ్యారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10,000 దీనికి రెంట్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఐటీ కంపెనీలో వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. ఇన్సెంటివ్స్ రావడంతో, అంటే ఎక్స్ట్రా పనితో అందరికీ ఇన్సెంటివ్స్ రావడంతో వీళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. దాంట్లో A3గా భావించిన శ్రీకాంత్ అనే వ్యక్తి అతని బర్త్డే వల్ల పూర్తిగా ఇదంతా కండక్ట్ చేశారని తెలుస్తుంది. ఇదే కాకుండా మిర్యాల వెంకటేష్, ఎవరైతే ఈ పార్వీ ఫామ్ హౌస్కి ఓనర్ ఉన్నాడో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లీగల్, అంటే మద్యంకి ఒక కిటీ పార్టీ చేసుకున్న మినిమం కొంతవరకే మద్యం యూజ్ చేయాలి, ఆ మద్యం సేవించాలి. కానీ ఎక్స్ట్రా బాటిల్స్ వీరి దగ్గర సుమారుగా 22 బాటిల్స్ వరకు కూడా సీజ్ చేశారు అని అయితే ప్రధానంగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఫామ్ హౌస్ని పోలీసులు అయితే అతను ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతే వెంకటేష్ ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా 103 BNS యాక్ట్ కింద 301 మర్డర్ కేసు కూడా నమోదైంది. మనం చూస్తున్నట్టయితే కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే అజయ్ తేజ ఉన్నాడో అజయ్ తేజకి కూడా ఈ ముగ్గురికి అసలు పడేది కాదు అని కూడా సమాచారం వస్తుంది. రంజిత్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ రంజిత్ కుమార్, మరి సాయి కుమార్, లోకిన్ సాయి కుమార్, అదేవిధంగా శ్రీకాంత్, ఈ ముగ్గురికి ఇంకా అజయ్ తేజకి ఎప్పుడు క్లాషెస్ జరుగుతూ ఉంటాయి. అంటే వర్క్ పరంగా ఎప్పుడు హోరాహోరీగా మాటల మీద వాదనలు జరుగుతాయి. అవంతా కక్షపూర్వకంగా మనసులో పెట్టుకొని బర్త్డే సందర్భంగా శ్రీకాంత్ అనే వ్యక్తి అజయ్ కుమార్ని ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. ఫామ్ హౌస్కి శ్రీకాంత్ అనే వ్యక్తి బర్త్డే కారణంగా అజయ్ కుమార్ని ఇన్వైట్ చేసి ఆ స్విమ్మింగ్ పూల్లో ముగ్గురు కలిసి అతన్ని ఎత్తేయడం జరిగింది. అంటే స్విమ్మింగ్ పూల్లో అతనికి స్విమ్మింగ్ రాదు, నిరాకరిస్తున్నాడంట. అంటే పూర్తిగా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సమాచారం గట్కేసర్ సిఐ ఎవరైతే సైదులు ఉన్నారో అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు పూర్తిగా కూడా 23 మంది ఉన్నారు. 10 మంది పురుషులు, అదే స్త్రీలు మాత్రం 13 members అని అయితే తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఇతనికి ఈత రాదు అని తెలిసినప్పటికీ కూడా ఆకతాయిగా కావాలని స్విమ్మింగ్ పూల్లోకి నూకేశారు. ఆ ఊపిరికి ఏదైతే ఊపిరి ఆగక, అదేవిధంగా అతనికి స్విమ్మింగ్ రాక చాలాసేపు సుమారుగా ఒక 30 నుంచి 40 నిమిషాలు, అంటే పోలీసుల రిపోర్ట్ ప్రకారము అతను ప్రాణాలకి కొట్టుమిట్టులు ఆడుకొని ఊపిరి వదిలేశాడని తెలుస్తుంది. అంటే ఇటువంటివి ఆకతాయిగా చేసిన పనులు, అంటే ప్రధానంగా అతని
కావాలని పిలవడం అంటే ఒకళ్ళతో ఆల్రెడీ మన క్లాషెస్ ఉన్న తర్వాత ప్లాన్ వేసుకొని మరి ఇతను అజయ్ తేజ అనే వ్యక్తిని పిలిచి గొడవలు ఉన్నాయని వాగ్వాదంలో ఇద్దరు గొడవపడి అంటే ముగ్గురు కలిసి ఒక అతని మీద దాడి చేసి అతన్ని స్విమ్మింగ్ పూల్లో నూకేసి కాపాడే ప్రయత్నం కూడా చేయాలంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఒక మనిషి 5 feet ఉన్నారనుకో దానికన్నా బిలో వాటర్ని ఎంచుకుంటుంటారు కానీ దానికన్నా అబవ్ ఉన్నది ఎంచుకోరు కానీ మనం ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో చూస్తుంటే క్లియర్లీ 6 feet పైన ఉందని అయితే తెలుస్తుంది. అప్రాక్సిమేట్లీ మనిషి 6 feet అంటే ఈతరాని వ్యక్తి ఎవరైతే 5.5 feet ఉన్నా లేకపోతే 5.7 feet ఉన్నా అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని క్లియర్గా తెలుస్తుంది. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఆగలేక అతను వదిలేశాడు. ఎంతసేపు అతను కాపాడు అన్నకు ఈత రాదు అని చెప్పినప్పటికీ కూడా ఎవరు వినలేరని తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అన్న వ్యక్తి మద్యానికి అలౌ చేసినట్టు అంటే ఒక లిమిట్కి కాకుండా అవసరానికి మించిన ఆల్మోస్ట్ ఒక 23 bottles వరకు సీజ్ చేశారు. పెద్ద పార్టీ నిర్వహించారు పర్మిషన్లు లేకుండా అంటూ అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు మనం ఇక్కడ చూస్తుంటే మొత్తం కూడా ఇదంతా ఓఆర్ నుంచి సర్వీస్ రోడ్ దగ్గర ఈ పావి హౌస్ అయితే ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరో కనిపిస్తూ ఉన్నారు. ఇది పార్వి ఫామ్ హౌస్ ఎప్పటి నుంచి ఉందన్న? 1 year అవుతున్నట్టుంది. అంటే కొత్తగా రీసెంట్గా పెట్టారు. రీసెంట్గా పెట్టింది. ఓకే, అంటే ఏం జరిగింది ఆ రోజు? అంటే ఏదైతే September 1st చాలా మంది వచ్చారు పార్టీ చేసుకున్నారు అని అంటున్నారు. ఏం జరిగింది అసలు మీకున్న సమాచారం? లోపల తెలియదు, మామూలుగా అయితే బయట అయితే చేసుకున్నారని తెలుసు అంతే. అంటే ఈ ఓనర్ ఎవరైతే వెంకటేష్ అన్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే అవసరానికి మించి పర్మిషన్ లేకుండా మద్యం సేవిస్తున్నారు, సుమారు 25 నుంచి 30 బాటిళ్లు దొరికాయి వీళ్ళ దగ్గర అని అంటున్నారు. ఏం జరిగిందంటే లోపలికి వెళ్ళలే ఆ రోజు, చాలా మంది అయితే వచ్చారు. మేము లోపలికి వెళ్ళి మమ్మల్ని లోపల రానియలేదు, బయటనే చూసిపోయినాం అంతే. అంటే ఇక్కడ రీసెంట్గా రియల్ ఎస్టేట్ చేస్తాను నేను ఇక్కడ, అది చూస్తానికి వచ్చినాను అనమాట. ఓకే, ఆ వాటర్ లెవెల్ కూడా చూసుకుంటే 6 feet పైన ఉంది, మొత్తం నిండు ఉంది. ఒక మనిషి 5 feet లేదో పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియదు. ఇది పోలీసులు అందుకే అరెస్ట్ చేశారు కదా. పూర్తిగా కూడా ఇటువంటివి పర్మిషన్ లేనివి కూడా కడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ 6 feet ఉంది వాటర్, మనిషి 5.5 ఉన్నా 5.7 ఉన్నా కూడా మునిగిపోతారు. మరి మీకు ఆ లోకల్ వాళ్ళు ఏం చెప్పారంటే కావాలనే హత్య చేశారు, కావాలనే ఇతన్ని తోసేశారు, అంటే అతనికి స్విమ్మింగ్ రాదని కూడా అంటున్నారు. చాలా మంది అయితే ఉన్నారు, అది లోపల అయితే ఏం జరిగిందో మనకు తెలియదు. అది చెప్పట్లేరు, ఎవరు ఏం చెప్పట్లేదు. అడిగినాం మేము, ఎవరు ఏం చెప్పలేదు. ఇక్కడ ఎటువంటి వాళ్ళు వస్తుంటారు అంటే గంజాయి కొట్టడము లేదంటే మామూలుగా కాలేజీ పిల్లలు, మామూలుగా డ్రింకింగ్ అట్లాంటి వాళ్ళు వస్తారు. కానీ చూసుకుంటుంటే సిటీలో చాలా ఉంటాయి. యూజువలీ సిటీలో ఫామ్ హౌసెస్ అన్నా కానీ లేకపోతే ఇంకా కొంచెం మధ్యలో ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే మనం మొత్తం చూడొచ్చు, మొత్తం చెట్లు తప్ప ఏం లేదు, నిర్మానుషంగా ఉంది. ఇక్కడ ఏమైనా కొట్టినా ఎవరైనా గొడవడినా మనిషిని చనిపోయాడు కూడా ఆల్రెడీ, మనిషిని హత్య చేసినా కూడా దిక్కు దివానా లేదు. ఇంత నిర్మానుషంగా ఉంది, పర్మిషన్లు ఉన్నాయో కూడా తెలియట్లేదు. అసలు ఇటువంటి ప్లేస్లో ఎవరు వస్తుంటారు? మామూలుగా కాలేజీ పిల్లలే వస్తారు. ఈ గోకాట్ ఉంది లోపల, గోకాట్ డ్రైవింగ్కి వస్తారు. ఆ రోజు చూసినప్పుడు ఈ లోపలికి వచ్చి ఉండిపోతారు అనమాట. ఇక్కడే వండుకొని తింటారు, అట్లా ఉండిపోతారు. ఎంత తీసుకుంటారు ఒక రోజుకి? మామూలుగా అయితే 10,000 అట్లా తీసుకుంటారు. వెంకటేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఎటువంటి వాడు అంటే ఇక్కడ మంచిగా మాట్లాడతాడు, మాతో అయితే మంచిగా మాట్లాడే. కాకపోతే ఆయనే కట్టుకున్నాడు, ఆయన ఉండటానికే కట్టుకున్నాడు. తర్వాత మరి ఏం జరిగింది కదా, కిరాయికి ఇస్తున్నాడు. అంటే ఫస్ట్ ఇది ఇల్లు లాగా కట్టుకున్నారు. కట్టుకుంటా అని చెప్పి నేనే ఉంటాను అని చెప్పింది మాకు. మేము అడిగినప్పుడు అయితే సమాచారం ప్రకారంగా మేమే ఉంటాను అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తుంటే ఉండేలాగా ఉందా? ఒక షాపు లేదు, ఏమీ లేదు, లోపలికి ఉంది. ఎవరికి ఏమైనా మేము వచ్చినప్పుడే ఉండటానికి, అప్పుడప్పుడు గెస్ట్ హౌస్ లెక్క మేము వచ్చినప్పుడే ఉంటాను కానీ కట్టుకుంటాడు. అది తర్వాత మళ్ళీ పిల్లలకి ఇట్లా ఇస్తున్నాడు, మనకు తెలియదు అది. కాకపోతే పోలీసు వాళ్ళకి ఇట్లా మరి చాలా వస్తారు, ఎప్పుడు రౌండింగ్కి వస్తారు, రోజు 2-3 రౌండ్లు వేస్తారు పోలీసు వాళ్ళు. అది అంటే మనం చూస్తున్నట్టు ఉంటాయి కూడా ఒకసారి మనము నిర్మానుష్యంగా ఉంది. ఇటువంటి ఫామ్ హౌస్లను ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి ఫామ్ హౌస్లో ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలియదు. అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాము అమ్మాయిల పట్ల అగత్యాలు ఎన్ని జరుగుతున్నాయి, అసభ్యంగా ఇటువంటి పనులు చేస్తున్నారు, దాడిలు అమ్మాయిల మీద ఎలా జరుగుతున్నాయి, నిర్మానుష్యం. అంటే చూడండి మొత్తం చెట్లు తప్ప ఇక్కడ ఏం లేవు. అంటే ప్రజలు కూడా ఆ వ్యక్తి, ఇప్పుడు మనం మాట్లాడిన వ్యక్తి కూడా మీడియా వచ్చిందన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంత చెట్లు
ఉన్నాయి, లోపలికి ఒక మనిషిని చంపి లోపలికి ఈడ్చుకపోయినా కూడా దిక్కు ఉండదు. ఇంత నిర్మానుష్యం ప్లేస్లో స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎందుకని ఇటువంటి ఫామ్ హౌస్ని ఎంచుకుంటున్నారు? సిటీ అవుట్స్కట్స్లో అంటే ఓకే చిల్ అవుదాం అనుకుంటారు, లేకపోతే గ్రీనరీ ఎంజాయ్ చేసుకుందాం అనుకుంటారు, కానీ సేఫ్టీ లేని అట్లీస్ట్ దీనికి పర్మిషన్లు ఉందో లేదో కూడా పూర్తిగా తెలియదని చెప్తున్నారు. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంత లోపల ఫామ్ హౌస్ కట్టి సుమారుగా 20 మందిలో ఎవరెవరిని చంపుకుంటారో తెలియదు. ఆ వ్యక్తిని అతి దారుణంగా స్విమ్మింగ్ పూల్లో తోసేసి మరీ చంపారు అని అంటే ఎంత క్రూయాలిటీ మనసులో పెట్టుకొని వీళ్ళు అతన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేసిన తర్వాత స్విమ్మింగ్ రాదు, నాకు రాదు, కాపాడండి అని ప్రాధేయపడుతుంటే కూడా వాళ్ళు అక్కడ వదిలేశారు. అంటే 20 మందిలో ఎవరు కూడా స్పందించలేరు. అంటే అందరూ మద్యం మత్తులో ఉన్నారు. క్లియర్లీ తెలుస్తుంది ఎవరికి వాళ్ళు మద్యం మత్తులో తేలిపోయి ఆ వ్యక్తిని అలా స్విమ్మింగ్ పూల్లో కాపాడండి అనుకుంటా అడిగితే కూడా వదిలేశారంటే ఎంత మూర్ఖపు సొసైటీలో మనం జీవిస్తున్నామో ఖచ్చితంగా ఆలోచించాలి. అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరితో ట్రావెల్ చేస్తున్నారు, కొలీగ్సా, ఫ్రెండ్సా, ఎవరైనా సరే మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా సేఫ్టీ లేని ప్లేస్లో ఖచ్చితంగా వెళ్ళకండి, నిరాకరించండి. ఎవరైనా ఇన్వైట్ చేసినా కూడా మేము రాము అని ఖచ్చితంగా నో చెప్పడం నేర్చుకోండి. ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా కూడా ఎటువంటి భంగం కలగకుండా క్లూస్ టీమ్స్ ఆల్రెడీ కేసుకి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించడం అయితే జరిగింది. లోపల బర్త్డేకి సంబంధించిన మనం ఇక్కడ చూస్తున్నట్టయితే కేక్ కూడా అలానే ఉందంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికైనా కూడా ఎవరైతే వ్యక్తి ఉన్నాడో బర్త్డేకి సంబంధించిన వ్యక్తి ఏదైతే శ్రీకాంత్ అనే వ్యక్తి బర్త్డేకి వీళ్ళందరూ రావడం జరిగింది. ఆ బర్త్డేకి కేక్ కానీ లేకపోతే పాపప్ కానీ మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు కూడా అంత చాలా క్లియర్గా కనిపిస్తుంది. కేక్ ఇవంతా కూడా ఈ టేబుల్ పైన మనకు కనిపిస్తున్న టేబుల్ పైననే వీళ్ళు కేక్ కట్ చేశారని కూడా తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తున్నట్టయితే ఈ టేబుల్ పైన కేక్ కట్ చేస్తారు. అదేవిధంగా మనం ఇక్కడ మద్యానికి సంబంధించిన బ్రీజర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ అదేవిధంగా మొత్తం మీద కూడా ఇక్కడ 2-3 దగ్గర గ్లాసెస్, ఏదైతే మందుకి సంబంధించిన గ్లాసెస్, ఇవన్నీ కూడా ఇక్కడనే కనిపిస్తున్నాయి. అంటే అందరు ఉన్నారు, సుమారుగా 23 మంది ఉన్నారు. బర్త్డేకి సంబంధించిన మనం ఇక్కడ చూస్తున్నట్టయితే హ్యాపీ బర్త్డే అని కనిపిస్తూ ఉంది. బర్త్డేకి సంబంధించిన సిచ్యువేషన్కి కానీ లేకపోతే థింగ్స్ అన్నీ కూడా అన్నీ ఇక్కడనే ఉన్నాయి. 23 మంది ఉన్నా కూడా ఆ అబ్బాయి ఎవరైతే అజయ్ తేజ అనే యువకుడు చనిపోతూ ఉంటే ఎందుకని కాపాడే ప్రయత్నం చేయలేరు? అంటే అందరూ మద్యం మత్తులో ఉండి అతన్ని చంపుదామని చెప్పి అందరూ కలిసి ప్రయత్నించారా? ఆల్రెడీ పోలీసులు అదుపులో 4గురికి అయినప్పటికీ కూడా మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంత లోతు ఆల్మోస్ట్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఇక్కడనే ఆ వాటర్ కూడా ఇంకా క్లీన్ చేయలేరు. ఎవరైతే యువకుడు అజయ్ తేజ చనిపోయిన వాటర్ని కూడా ఇంకా క్లీన్ చేయలేరు. మనం చూస్తున్నట్టయితే చాలా నిండుంది. ఆల్మోస్ట్ ఇది ఒక 6.5 feet వరకు ఖచ్చితంగా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఇంత వాటర్లో అందరూ స్విమ్మింగ్ పూల్లో దూకారు. అతనికి స్విమ్మింగ్ రాదు, నన్ను నూకకండి అని ప్రాధేయపడుతున్నా కూడా అతన్ని స్విమ్మింగ్ పూల్లో నూకేసి అతి దారుణంగా హతమార్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు చూసుకుంటే కూడా నన్ను కాపాడని నా ముగ్గురిని ప్రాధేయపడుతున్నా కూడా వీళ్ళు ఆ మద్యం మత్తులో లోపలికి వెళ్ళిపోయి అతన్ని ఇక్కడనే వదిలేసి, అంటే ఎవరైతే రంజిత్ కుమార్ ఉన్నాడో అదేవిధంగా సాయి కుమార్, శ్రీకాంత్ ఈ ముగ్గురు కలిసి అతన్ని నూకేసి మరీ హతమార్చాలని తెలుస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ చూడండి, ఒక మనిషి అంటే నా హైట్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటే 5.6 హైట్ ఉన్న వాళ్ళు కానీ 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా కూడా 6 feetకి సంబంధించిన వాటర్ ఉంటే ఖచ్చితంగా డ్రౌన్ అయిపోతారు, ఖచ్చితంగా మునిగిపోతారు. అటువంటిది ఆయన మునుగుతున్నా కూడా ఎందుకు కాపాడే ప్రయత్నం చేయాలంటే ఎంత క్రూరంగా మనుషులు ఉన్నారు. ఒక ఐటీ ఎంప్లాయీ, కేవలం వివాదం ఉంది, ఆఫీస్లో పాలిటిక్స్ ఉన్నాయి, వాళ్ళ ఎవరైతే 4 ఉన్నారో 4 మధ్యలో కూడా ఆ పాలిటిక్స్ వల్ల చనిపోయారని తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు కూడా మొత్తం మీద కూడా కొన్ని క్లీన్ చేశారు. మందు బాటిల్కి సంబంధించిన లోపల ఉన్నప్పటికీ కూడా లాక్ వేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే కూడా మనకి ఇక్కడ బ్రీజర్ చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏదైతే వాళ్ళు వండుకున్నారో ఇక్కడనే వండుకొని తినాలి అని చెప్పి ఈ యాజమాన్యము అంటే ఏదైతే హౌస్ ఉందో గెస్ట్ హౌస్కి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడనే వండుకున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఆనియన్స్ మొత్తం మీద ఎండిపోయి, అంటే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాబట్టి గత 2 రోజుల నుంచి ఆనియన్స్ అలానే ఎండుతున్నాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇక్కడ సంబంధించిన అంతా కూడా చిప్స్ ప్యాకెట్స్ ఇవంతా కూడా బర్త్డేకి సంబంధించిన అట్మాస్ఫియర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటువంటి నిర్మానుషమైన ప్లేసెస్ ఒకవైపు మనం చూస్తున్నట్టయితే CCTV కెమెరా కూడా
కూడా ఇక్కడ చాలా విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. ఫోకస్ మాత్రం ఇటు సైడ్ అంటే టువర్డ్స్ గేట్ సైడ్ ఉంది. మరి ఇక్కడ రైట్ సైడ్ క్యాప్చర్ చేస్తుందో లేదో అనేది తెలియాల్సిన విషయం. అయినప్పటికీ అంత సీసీటీవీ ఫుటేజ్ ఉన్నా కూడా అంటే భయం లేదు. చూడండి, ఇంత నిర్మానుష్యం ప్లేస్లో ఒకటే సీసీటీవీ ఫుటేజ్, ఇంత పెద్ద ఫామ్ హౌస్లో ఒకటి మాత్రమే ఉందని అంటే ఎంత దారుణమైన విషయమో మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంత నిర్మానుష్యం ప్లేస్లో అన్సేఫ్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఎందుకని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక ఐటీ కంపెనీలో పనిచేసే వ్యక్తులు ఇంత రెక్లెస్లా ఇంత సిచ్యువేషన్లో అంటే ఎవరు లేని నిర్మానుష్యంగా చెట్లున్న ప్రదేశంలో అంటే మన సౌండ్ మనకే వినిపించే అంత ప్లేస్లో ఎందుకని వచ్చి పార్టీస్ చేసుకుంటున్నారు అంటే అన్సేఫ్ ప్లేసెస్లో పార్టీ చేసుకొని దాని తర్వాత ఏమైనా అవాంఛనీయ ఘటనలు అవుతే మళ్ళీ అధికారులు పట్టించుకోలేరు అని అధికారులను ప్రశ్నిస్తారు. ఆ తర్వాత ఎవరు మాకు స్పందించట్లేదు, వ్యవస్థ ఇలా ఉంది, ఆ తర్వాత ప్రజలు ఇలా ఉన్నారంటారు. కానీ మన వంతు ప్రికాషన్స్ మనం తీసుకోవాలి కదా. ఇక్కడనే చాలా లైవ్లీగా కళ్ళతో కనిపిస్తున్నాయి. బర్త్డే జరిగింది, పాప్స్ కనిపిస్తున్నాయి, మనకి ఫ్లవర్స్ కానీ ఆ డెకరేషన్ కనిపిస్తున్నాయి. మందు అంటే సుమారుగా 13 మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన బ్రీజర్స్ కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తిని ఎందుకని చంపారంటే అందరూ కలిసి జస్ట్ ఆయన ఒక మేనేజర్, ఐటీ సెక్టర్కి సంబంధించిన మేనేజర్, అతని వల్ల మాకు ప్రెషర్స్ అవుతున్నాయని చంపేద్దామా అనే ఉద్దేశంతో చంపారా లేకపోతే ఇంటెన్షన్లీ జరగలేదా, ఇది యాక్సిడెంట్లీ జరిగిందా అనేది పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ మర్డర్ ఇస్ మర్డర్, అతని మీద మర్డర్ కేసు అంటే ముగ్గురు మీద మర్డర్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే శ్రీనివాస్ ఎవరైతే ఈ ఫామ్ హౌస్కి పార్వీ గెస్ట్ హౌస్కి సంబంధించిన ఫామ్ హౌస్కి సంబంధించిన వ్యక్తి ఉన్నారో అంటే లిమిట్కి మించి మద్యానికి అలౌ చేసి లిమిట్కి మించి ప్రజలను ఎంటర్టైన్ చేసి ఆ తర్వాత ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఫామ్ హౌస్ ఉంది. అదేవిధంగా పర్మిషన్లు తీసుకోకుండా అవుట్స్కట్స్లో, ఇదంతా కూడా అవుట్స్కట్స్లో జరిగింది. ఎక్కడైతే ఓఆర్కి సంబంధించిన సర్వీస్ రోడ్ అంటే ఆల్మోస్ట్ మనం ఆ ఓఆర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సుమారుగా మనము ఒక 3 కిలోమీటర్స్ లోపలికి రావాలంటే షాప్స్ లేవు, నిత్య అవసరాలకి సరుకులు కావాలన్నా కూడా లేవు. ఐదర్ ఏమన్నా జరిగింది అని అంటే పిలిస్తే ఎవరైనా పలకడానికి చుట్టుపక్కల మొత్తం చెట్టులే. మనం ఒకసారి చూస్తున్నట్టయితే చుట్టుపక్కల మొత్తం చెట్లే, ఎవరు కూడా రారంటే నీకు ఏదైనా జరిగితే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏదైనా ఘటన జరిగితే ఎవరైనా స్పందించడానికి కూడా లేదు. ఖచ్చితంగా ఇప్పుడున్న యువతలో ఖచ్చితంగా మార్పులు రావాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇంతకుముందు వచ్చిన విజువల్స్లో చూస్తున్నట్టయితే ఇక్కడనే గొడ్డలు కనిపిస్తుంది మనకి. ఫార్మర్స్ యూజ్ చేస్తే, రైతులు యూజ్ చేసే ఆయుధాలు గడ్డి కోయడానికి కానీ లేకపోతే ఇంకా దేనికైనా సరే ఈ ఆయుధాలు కనిపిస్తున్నాయి. ఇంత ఆయుధాలు కూడా ఇక్కడనే చుట్టుపక్కల అంటే ఇటువంటి దుర్బుద్ధితో ఉన్న వాళ్ళు చంపాలని వచ్చిన వాళ్ళకి ఈ ఆయుధాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఆయుధాలు ఎక్కడ పడితే అక్కడ పాడేసరి ఎవరికైనా మద్యం మత్తులో చాలా మటుకు గ్లిచెస్ అవుతాయి. అంటే కొంతమందికి కోపం వస్తుంది, కొంతమంది డాన్స్ చేస్తారు మద్యం తాగితే, కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది బాధపడతారు. అలా కోపం వచ్చి మద్యం మత్తులో ఎవరైనా వచ్చి ఆ కత్తితో నరికితే పరిస్థితి ఏంటి? ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఎటువంటి ప్లేసెస్కి వెళ్తున్నాం, ఎటువంటి ఫామ్ హౌస్, అన్సేఫ్ ఫామ్ హౌస్ మనం పిక్ చేసుకుంటాం. కాసేపు సరదా కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఎవరితో వెళ్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే మనతో గతంలో క్లాషెస్ ఉన్నాయి, అయినా కూడా వాళ్ళతో మనం ఇంత దూరం బయటికి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఆలోచించాలి విషయము. ఆర్టీవీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని భయప్రాంతులకు గురి చేద్దామనే ముఖ్య ఉద్దేశం కాదు, కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే ఇటువంటి న్యూస్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.